ఫ్రెండ్స్, ఈ రోజు ముఖ్యంగా మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క టెక్ టుడే ఛానల్ ని. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. మొదటి ప్రశ్న, 2025లోని 51వ G7 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఏ జపాన్, బి అమెరికా, సి కెనడా, డి ఇటలీ. సరైన సమాధానం ఆప్షన్ సి కెనడా. రెండో ప్రశ్న, G7 ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏ 1995, బి 1975, సి 1985, డి 2000 సంవత్సరం. సరైన సమాధానం ఆప్షన్ బి 1975లోని G7 సమిట్ ని ఏర్పాటు చేశారు. మూడో ప్రశ్న, G7 సమిట్ 2025కు అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ ఏ మార్క్ కార్నీ, బి ఇమాన్యుయల్ మాక్రాస్, సి జియోర్జియా మెలోనీ, డి రిషి సునేక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ మార్క్ కార్నీ. నాలుగో ప్రశ్న, G7 సమిట్ 2025 ఏ ఎడిషన్ జరిగింది? ఏ 49th స్థానం, బి 48 స్థానం, సి 50వ స్థానం, డి 51వ స్థానం. అంటే ఎన్నో ఎడిషన్ అడిగారు? 49వ ఎడిషనా, లేదా 48వ ఎడిషనా, 50వ ఎడిషనా, 51వ ఎడిషనా? సరైన సమాధానం ఆప్షన్ డి 51వ ఎడిషన్. ఐదో ప్రశ్న, G7 సమిట్ 2025 ఎప్పుడు జరిగింది? ఏ జూన్ 12 నుండి 15 వరకు, బి జూన్ 15 నుంచి 17 వరకు, సి మే 12 నుంచి 15 వరకు, డి మే 13 నుండి 15 వరకు. సరైన సమాధానం ఆప్షన్ బి జూన్ 15 నుంచి 17 వరకు జరిగింది. ఆరో ప్రశ్న, 1975లో తొలి G7 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఏ జపాన్, బి అమెరికా, సి ఫ్రాన్స్, డి ఇటలీ. సరైన సమాధానం ఆప్షన్ సి ఫ్రాన్స్. ఏడో ప్రశ్న, G7 సదస్సు తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి వాలేరీ గిస్కార్డ్ డి ఎస్టెయింగ్. ఎనిమిదో ప్రశ్న, 1975లో జరిగిన తొలి G7 సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? ఏ 6, బి 7, సి 8, డి 9. సరైన సమాధానం ఆప్షన్ ఏ 6 దేశాలు పాల్గొన్నాయి. మొదటి సమావేశంలోని 6 దేశాలు పాల్గొన్నాయి 1975లో. తొమ్మిదో ప్రశ్న, G7లో శాశ్వత సభ్యత్వం పొందిన ఏకైక ఆసియా దేశం ఏది? ఏ చైనా, బి భారత్, సి జపాన్, డి సింగపూర్. సరైన సమాధానం ఆప్షన్ సి జపాన్. పదో ప్రశ్న, G7 అంటే ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి గ్రూప్ 7 అని అర్థం. 11వ ప్రశ్న, G7 సమిట్ 2025కు భారత్ నుంచి ఎవరు హాజరయ్యారు? ఏ అమిత్ షా, బి ఎస్ జైశంకర్, సి నరేంద్ర మోదీ, డి రాజ్నాథ్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ సి నరేంద్ర మోదీ. 12వ ప్రశ్న, G7 ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ ఇటలీ, బి అమెరికా, సి ఫ్రాన్స్, డి పైవేవి కావు. సరైన సమాధానం ఆప్షన్ డి పైవేవి కావు. 13వ ప్రశ్న, 50వ G7 సదస్సు 2024 ఎక్కడ జరిగింది? ఏ ఇటలీ, బి ఫ్రాన్స్, సి జపాన్, డి అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇటలీ. ప్రశ్న, 2026లో జరిగే 52వ G7 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఏ జపాన్, బి అమెరికా, సి ఫ్రాన్స్, డి ఇటలీ. సరైన సమాధానం ఆప్షన్ సి ఫ్రాన్స్. 15వ ప్రశ్న, G7లో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఏ 6, బి 7, సి 8, డి 9. సరైన సమాధానం ఆప్షన్ బి 7. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 16వ ప్రశ్న, G7లోకి రష్యా ఎప్పుడు ప్రవేశించింది? ఏ 1995, బి 1975, సి 1998, డి 2000 సంవత్సరం. సరైన సమాధానం ఆప్షన్ సి 1998. 17వ ప్రశ్న, G7 నుంచి రష్యాను ఎప్పుడు తొలగించారు? ఏ 2020, బి 2015, సి 2017, డి 2014. సరైన సమాధానం ఆప్షన్ డి 2014. 18వ ప్రశ్న, G7 సమిట్ 2025కు ఎన్ని అతిథి దేశాలను ఆహ్వానించారు? ఏ 10, బి 7, సి 9, డి 12. సరైన సమాధానం ఆప్షన్ బి 7 దేశాలు. 19వ ప్రశ్న, G7 సదస్సుకు కెనడా ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది? ఏ 6, బి 7, సి 8, డి 9. సరైన సమాధానం ఆప్షన్ బి 7 సార్లు.
20వ ప్రశ్న, G7 సదస్సులో భారత్ ఎన్నిసార్లు పాల్గొంది? A 10, B 11, C 14, D 12. సమాధానం కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్లోని డే టు డే అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసినట్టయితే మంచి స్కోరింగ్, దాంతోపాటు మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు దాకా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేసి ఉండకపోతే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదే విధంగా జూన్, జూలై, మే మంత్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కరెంట్స్ అఫైర్స్ అనేది మన యొక్క ప్లేలిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ గతంలో క్లాస్ వినకపోతే మన యొక్క ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అక్కడ క్లాస్ అనేది చూడొచ్చు. తర్వాత జాబ్ నోటిఫికేషన్ అయినా సరే మనకి ప్లే లిస్ట్ లో యాడ్ చేయడం జరుగుతుంది. మన ప్లే లిస్ట్ ఓపెన్ చేస్తే ఈ మంత్ లో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పేజీ అనేది పెట్టడం జరిగింది అందులోని. అదే విధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.